అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతిశ్రీ. నా పేరు వర్షశ్రీ. ముందుగా హెవెన్ హోమ్ సొసైటీ వాళ్ళు 20వ వార్షికోత్సవ సందర్భంగా సేవా భారతి అవార్డ్స్ కోసం మా అమ్మాయి వర్షశ్రీని ఎంపిక చేసినందుకు శ్రీ వరలక్ష్మి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు 7వ నెలలోనే ప్రీమెచ్యూర్ డెలివరీ అయిందండి. వర్షనప్పుడు 45 రోజుల పాటు ఇంక్యుబేటర్లో పెట్టి ఆక్సిజన్ ఇచ్చారు. ఇది ఎక్సెస్ ఆక్సిజన్ ఇవ్వటం వల్ల రెటీనా 2 కళ్ళల్లోనూ డిటాచ్ అయింది. అట్లాగే దానికి 8వ నెలలో వచ్చేటప్పటికి దాని బిహేవియర్ కూడా నార్మల్గా ఉండేది కాదు. అంటే నడిచేది కాదు, తనలో తను మాట్లాడుకుంటూ ఉండేది, ఏదైనా ఆబ్జెక్ట్ స్పిన్ చేస్తూ ఉండేది. మనం ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పేది కాదు, మనం చెప్పిందే రిపీట్ చేస్తూ ఉండేది, జంప్ చేస్తూ ఉండేది. ఇట్లాంటి బిహేవియర్ అంతా చూసి ఎందుకు ఇలా చేస్తోందా, మామూలుగా విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు నార్మల్గానే ఉంటారు అదర్వైజ్ వాళ్ళు అని దాన్ని ఎన్ఐఎంహెచ్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి దానికి ఆటిజం ఉంది, అట్లాగే దాని మెంటల్ ఏజ్ కూడా ఫిజికల్ ఏజ్కి తగ్గట్టుగా లేదు, బార్డర్ లైన్ ఇంటెలిజెంట్, మైనర్ మెంటల్ రిటార్డేషన్ ఉందని చెప్పారు. అయితే దీన్ని డైలీ లివింగ్ యాక్టివిటీస్ నేర్పించడం కోసం వెల్లిప్రసాద్ రీహాబ్ సెంటర్కి తీసుకెళ్లేవాళ్ళం. అక్కడ అది నడవటం, పరిగెత్తటం, జంప్ చేయటం, మెట్లు ఎక్కటం, బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, ఇలాంటివన్నీ డైలీ లివింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా అది అక్కడ నేర్చుకుంది. దానికి మాటలకి సమాధానం చెప్పడం వచ్చేది కాదు, కానీ కూని రాగాలు తీస్తూ ఉండేది. అందుకని దానికి సంగీతం అంటే ఇష్టమేమో అని ఒక గురువు గారు పివి సుబ్బారావు గారిని ఇంటికి పిలిపించి దానికి సంగీతం నేర్పించండి అని చెప్పాం. మొదట్లో అది కుదురుగా కూర్చునేది కాదు. అట్లాంటిది నెమ్మదిగా 18 ఏళ్ల పాటు నుంచి అది కర్ణాటక సంగీతం నేర్చుకుంటూ ఉంది. మా వర్ష సాధించిన విజయాల గురించి చెప్పాలి అంటే, అది కుదురుగా కూర్చోలేని 18 ఏళ్ల పాటు సంగీతంలో నేర్చుకోవటమే కాకుండా సర్టిఫికెట్ కోర్స్ పాస్ అయింది. అట్లాగే 2 గంటల పాటు రవీంద్ర భారతిలో సంగీత కచేరీ చేసింది. ఆల్ ఇండియా రేడియోలో యువవాణి ప్రోగ్రాంలో పాడుతోంది, ఇంకా కీబోర్డ్ వాయిస్తుంది. 10th క్లాస్ పాస్ అయింది దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ నుంచి. అలాగే మంచి బ్యూటిఫుల్ హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తుంది. ఈ సందర్భంగా ఇలా స్పెషల్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక లోటు చేస్తే దానికి 2 ఇంకోటి ఏదో ఇస్తాడు. అది ఏమి ఇచ్చాడా అన్నది మనం గుర్తించి దానిలో వాళ్ళని కనుక మనం సానబెడితే వాళ్ళు చాలా విజయాలు సాధిస్తారు. అలాగే స్పెషల్ చిల్డ్రన్ అని చెప్పి వాళ్ళని అనుకోకుండా మనమే స్పెషల్ పేరెంట్గా ఫీల్ అవ్వాలి.